కార్లోనే కూర్చొని మాట్లాడొచ్చు కదా అది. జస్ట్ 2 minutes పవి. హలో అది నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఏం చెప్పాలని ఆలోచిస్తున్నావు? అది తప్పు చేసిన వాడే తడబడతాడు. ఎలా కవర్ చేయాలని ఆలోచిస్తున్నావా? నువ్విప్పుడు ఎక్కడున్నావో ఎవరితో ఉన్నావో నాకు తెలుసు. నువ్వు ఢిల్లీ వెళ్ళలేదని కూడా నాకు తెలుసు. నేనే తప్పు చేయలేదు అంకుల్. నేను వచ్చాక అసలు ఏం జరిగిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వేం నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నేనెంతో ప్లాన్ చేసి నీకన్నీ నేర్పించి ఢిల్లీ వెళ్ళమంటే నువ్వేం చేశావు? పవిత్ర వాళ్ళ ఊరు వెళ్ళావు. మరీ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా బిహేవ్ చేస్తావు? ఢిల్లీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని మరి నువ్వు పవిత్ర దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉందా? నీకు బిజినెస్ కంటే పవిత్ర ఎక్కువైపోయింది. కోపడకండి అంకుల్. నాకు బాధ్యత ఉంది కాబట్టే పవిత్ర కోసం వెళ్ళాను. పవి ఇక్కడ పెద్ద ప్రాబ్లంలో ఉంది, అందుకే వెళ్లాల్సి వచ్చింది. ప్రాబ్లం ఉందని నాకు మీ డాడీకో చెప్తే మేము వెళ్ళేవాళ్ళం కదా. ఈ మీటింగ్ కోసం నేను ఎన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకు? అసలు నీ లైఫ్ కి ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో తెలుసుకోలేకపోతే ఎలా? అంకుల్, పవి మా ఇంటి అమ్మాయి. నా జీవితంతో పాటు తన జీవితం కూడా ముఖ్యమే. బిజినెస్లో ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది. కానీ పవిత్ర పరిస్థితి అది కాదంకల్. తన పెళ్ళయి 2 నెలలు పూర్తి కాకుండానే అన్నయ్య చనిపోయాడు. పవి కడుపులో బిడ్డ పెరుగుతుంటే ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎక్కడుండాలో తెలియక ఏం చెయ్యాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉంది అంకుల్. ఐ థింక్ నేను కరెక్ట్ డెసిషనే తీసుకున్నాను అంకుల్. నేను తప్పు చేశాను అన్న గిల్టీ ఫీలింగ్ నాకు అస్సలు లేదు. ఓహో, చాలా బాగా మాట్లాడుతున్నావు. అది పవిత్ర కోసం నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు. నువ్వు తప్పు చేయలేదంటే నా తప్పనా? సారీ అంకుల్, మీరు తప్పుగా అనుకోకండి. అక్కడ మీకు సిచ్యువేషన్ అర్థం కావాలని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. కోపంగా మాట్లాడేసరికి నేను కొంచెం వాయిస్ రేస్ చేశాను అంతే. అదంతా అనవసరం. అది నువ్వేమైనా చెయ్యి, పవిత్రను మాత్రం ఇక్కడికి తీసుకొని రావడానికి వీల్లేదు. అర్థమైందా? వినపడుతుందా? అది పవిత్ర నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి తీసుకురాకూడదు. అది చెప్పడానికి మీరెవరు అంకుల్? పవిత్ర మా అన్నయ్య భార్య, మా ఇంటి కోడలు. తన కడుపులో మా ఇంటి వారసుడు పెరుగుతున్నాడు. పవిత్ర మా ఇంటికే వస్తుంది, మా ఇంట్లోనే ఉండి తీరుతుంది. అంత దూరం వచ్చిందా? అది సరే, నేనెంత దూరం వెళ్తానో ఏం చేస్తానో చూద్దు గాని. రాజశేఖర్ అంకుల్ ఉన్న ఎమోషన్లో విషయం నాన్నకి చెప్పి దీన్ని పెద్ద ప్రాబ్లంగా క్రియేట్ చేస్తాడు. ఆ అవకాశం ఆయనకి ఇవ్వకూడదు. వెంటనే ఈ విషయం సీతమ్మకి చెప్పడం మంచిదే. అది ఢిల్లీ వెళ్ళిపోయావా? మీటింగ్ మంచిగా చూసుకోనరా. సీతమ్మ, జస్ట్ ఒక్క నిమిషం. ఏంట్రా? నేను ఢిల్లీ వెళ్ళలేదు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఏంట్రా నువ్వనేది? ఢిల్లీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి? ఈ మీటింగ్ మీద మీ నాన్న ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసా? మీ నాన్న సంగతి అలా ఉంచు. నీకింత ట్రైనింగ్ ఇచ్చి నిన్ను ఢిల్లీకి పంపించిన రాజశేఖర్ గారు ఏమనుకుంటున్నారో ఏంటో. నాకెందుకో నువ్వు చేసింది పెద్ద తప్పేమో అనిపిస్తోందిరా. సీతమ్మ, టెన్షన్ పడకుండా 2 నిమిషాలు నేను చెప్పేది విను. విన్న తర్వాత
నేను చేసింది తప్పైతే నువ్వు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను, సరేనా? సరే, ఏం జరిగిందో చెప్పు. పవిత్ర వాళ్ళ మామ ముంబై నుంచొచ్చి తనని ముంబైకి తీసుకెళ్లాలని ఊరి పెద్దలతో కలిసి పెద్ద ప్లాన్ చేశాడంట. పవిత్రకి తప్పించుకునే ఛాన్స్ లేకుండా ఆల్మోస్ట్ తనని కిడ్నాప్ చేసినంత పనిచేశాడు. లాస్ట్ మూమెంట్లో తను నాకు కాల్ చేసింది కాబట్టి పవిని మనం కాపాడుకోగలిగాం. లేకుంటే తను ఈ పాటికి ఆ రాక్షసుడి వెంట ముంబై వెళ్ళిపోయి ఉండేది. మన ఇంటి కోడల్ని, నా ఫ్రెండ్ని కాపాడుకోవడం కోసం నేను ఢిల్లీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాను. ఇప్పుడు చెప్పు, నీ కొడుకు చేసింది తప్ప? సారీరా, నా బిడ్డ ఎప్పుడూ తప్పు చేయడు అని తెలిసి కూడా ఏదో ఆవేశంలో నువ్వు తప్పు చేశావన్నాను. ఇదే విషయం రాజశేఖర్ అంకుల్ కూడా చెప్పాను. తను కోప్పడ్డాడు. నేను చేసిన దానికి రాజశేఖర్ అంకుల్ ఏం ఫీల్ అవుతాడో ఏంటో. నువ్వు చేసిన పని మంచి కోసమైనప్పుడు ఎవరు ఏమన్నా పట్టించుకోకు. నువ్వు మంచి పని చేశావు. ఒక తల్లిలా నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. నువ్వు వెంటనే పవిత్రాన్ని మన ఇంటికి తీసుకొచ్చేసి ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో, ఎవరిని ఎలా సమర్థించాలో నేను చూసుకుంటాను. త్వరగా బయలుదేరి వచ్చేయండి. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఉంటాన్రా. పవి, బయట బాగా చలిగా ఉంది. నువ్వెందుకు బయటకొచ్చావు? బాధల బావిలో నిండా మునిగిన దాన్ని. నాకింకా చలే ముందులే అది. ఇలా చూడు పవి, నువ్వు అలా మాట్లాడకు. ఎందుకంటే నీ ఎమోషన్స్ అన్నీ నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. నువ్విప్పుడు ధైర్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతత. హ. సరేలే, నువ్విప్పటిదాకా ఎవరితో మాట్లాడావు? సీతమ్మతోనే పవి. అంటే నువ్వు సీతమ్మతో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే నువ్వు మా ఊరు వచ్చినట్టు తనకి తెలియదనిపిస్తుంది. అంటే వాళ్ళేమైనా పనప్ప చెప్తే అది కాదని నువ్వు మా ఊరికొచ్చావా? అదేమంత పెద్ద పని కాదు పవి. అది రేపైనా చూసుకోవచ్చు. బట్ నేను మీ ఊరికి వస్తానని 2 సార్లు పోస్ట్ పోన్ అయింది కదా, అందుకనే ఈ రోజు వచ్చాను. అదేదో సీతమ్మకి ముందే చెప్పొచ్చు కదా. అది ఈ మధ్య సీతమ్మ ప్రతి విషయానికి భయపడుతుంది. నేను మీ ఊరికి వస్తున్నానని చెప్తే ఎక్కడ కంగారు పడుతుందో అని చెప్పలేదు, అంతే. వేరే రీజన్స్ ఏం లేవు.